దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి నడిపించి మమ్మలను ఆత్మతోనూ సత్యంతోనూ నేను ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యము బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు నాయన మరి సంఘానికి వచ్చిన మేమందరము నీ వాక్యాన్ని వినుటకు మరి సిద్ధపడుచుండగా నీ కృపను అనుగ్రహించండి. ఉన్నట్లుగా చెప్పుటకు నాకును వింటున్న సహోదరులకు వాక్యం అలా ఉన్నదా లేదా, వాక్య ప్రకారంగా మా ఆత్మీయ జీవితంను కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చిత్తలుగా చెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంఘానికి వచ్చిన మనమందరము సంతోషంగా ఆనందంగా ఉన్నామా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకోవడానికి, ఆయనను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధులమై ఉన్నాము ప్రియులారా. మరి ఈరోజు ఆదివారం కనుక మనమందరము సంఘానికి వచ్చిన మనమందరము మరి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి వచ్చిన సంఘానికి వచ్చిన మనం ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దానిని మనము అర్థం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో అన్వయింపజేసుకుంటూ మనము ఒకరికొకరు వందనములు చెప్పుకోవాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దానిని మనం అర్థం చేసుకుందాం, అనుసరిద్దాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం ప్రియులారా. మరి సంఘానికి వచ్చిన మనమందరము సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఈరోజు మరి లోకంలో అందచందం గలవారు, ఆస్తులు అంతస్తులు గలవారు ఈరోజు చూడలేకపోయారు. మనము ఈరోజు మరి చూస్తున్నాము, సంఘానికి వచ్చినాము, మన తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించడానికి, గణపరచడానికి వచ్చిన మనమందరము సంతోషంగా ఆనందంగా ఉండాలి ప్రియులారా. అందుకోసమే ప్రియులారా, సంతోషంగా ఆనందంగా సంఘానికి వచ్చిన మనందరము ఈరోజు సంఘంలో ఏ వాక్యం ద్వారా దేవుడు మన హృదయాలను తెప్పరిల్ల చేస్తాడో ఆ వాక్యంతో మన హృదయాన్ని తెప్పరిల్ల చేసుకుంటూ మనమందరము వాక్యంకు లోపడదాం, వాక్యంకు భయపడదాం, వాక్యానుసారంగా జీవిద్దాం ప్రియులారా. వాక్యానుసారంగా జీవిస్తూ మనము మన ఆత్మీయ జీవితం సరిదిద్దుకుంటూ దేవునికి మహిమకరంగానో దేవునికి ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాము ప్రియులారా. మరి ఈరోజు సంఘానికి వచ్చిన మనమందరము సంతోషంగా ఉన్నామని అర్థమవుతుంది. ఎందుకంటే ప్రియులారా, దేవుడు మనల్ని సజీవులుగా ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించాడు ప్రియులారా. అందుకోసమే ప్రియులారా, ఈరోజు చాలా చక్కని అద్భుతమైన అంశం నేర్చుకుందాం ప్రియులారా. ఈ చక్కని అద్భుతమైన వాక్యాన్ని మీ చెరువులోనికి తీసుకురావడానికి దేవుడు చూపుతున్న కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించబద్ధుడనై ఉన్నాను ప్రియులారా. ఈరోజు వాక్యం ప్రియులారా, దేవుని అభిష్టము ఏంటి అనే అంశం నేర్చుకుందాం ప్రియులారా. ఈరోజు చాలా అద్భుతమైన అంశం ప్రియులారా. దేవుని అభిష్టము ఏమిటి? ప్రియులారా, ఈరోజు సంఘానికి వచ్చిన మనమందరం సంతోషంగా ఆనందంగా ఉంటూ దేవుని అభిష్టం ఏమిటి చూడండి ప్రియులారా. ఈరోజు సంఘంలో ఈరోజు సంఘానికి వచ్చిన మనమందరము దేవుని ఇష్టాన్ని తెలుసుకునే వారంగా, దేవుని ఇష్టం ఏంటి, ఆ ఇష్టము ఏ విధంగా మనం తెలుసుకున్న మనము ఏ విధంగా అనుసరించాలి, దాన్ని మన ఆత్మీయ జీవితంలో అనుభవింపజేసుకుని ఏ విధంగా మనము ముందుకు సాగాలి అనేది నేర్చుకుందాం ప్రియులారా. మరి ఈరోజు మూల వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ప్రియులారా, మూలవాక్యాన్ని చదువుకుందాం. దేవుని అభిష్టం ఏంటి అనేది కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకున్నట్లయితే ప్రియులారా, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రి అభిష్టమాయెను. చూడండి మరి అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయనతో, చూడండి, ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వాళ్ళని తండ్రి అభిష్టమట. చూడండి, ఏంటి మరి పరలోకములు ఉన్నవేంటి, భూలోకములు ఉన్నవేంటి? మనం ఆలోచన చేయాలి పిల్లరా.
పరలోకంలో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. చూడండి పిల్లరా, పరలోకంలో దేవుని కుటుంబం ఉంది. మరి భూమి మీద ఏమున్నది? చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, భూమి మీద మరి క్రీస్తు సంఘము, దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము. చూడండి పిల్లరా, క్రీస్తు సంఘంలో చేర్చబడిన మనము దేవుని కుమారులము, దేవుని ఇంటి వారము. చూడండి పిల్లరా, ఎంతో గొప్ప ఘనత మరి ఎవరి ద్వారా? క్రీస్తుతో దేవునితో సమాధానపరచుకున్న వల్లని తండ్రి అభిష్టమైనట. ఏ విధంగా? ఆయన శిలువ రక్తము చేత. చూడండి పిల్లరా, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా, క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకున్న వల్లని తండ్రి అభిష్టమాయను. మరి తండ్రి అభిష్టమాయను. చూడండి పిల్లరా, అందుకోసమే మరి యేసుక్రీస్తును మరి ఈ లోకానికి పంపించాడు పిల్లారా. ఈ లోకానికి పంపించి మరి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? చూడండి పిల్లరా, యేసుక్రీస్తు వచ్చే సమయంలో ఏమున్నది? ధర్మశాస్త్రము అమల్లో ఉన్నది. ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయిళ్లకు ధర్మశాస్త్రం అనే చట్టం ఇవ్వబడ్డది. ఆ చట్టం అనుసరిస్తే నీతిమంతులు అవుతారు, మరి అతిక్రమిస్తే శాపగ్రస్తులైతారు. ఒకనాడు దేవుని లేని అన్యజనులైన వారు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తే వారు నీతిమంతులైతారు, వారు చేయకుంటే వారు కూడా శాపగ్రస్తులైతారు. ఏ ఒక్కరు నీతిమంతులు లేరు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక. చూడండి పిల్లలు, అందరూ నిత్య నాశనానికి జోగాడుతున్న తరుణంలో ఆజ్ఞాతక్రమమే పాపం వల్ల వచ్చింది మరణం. దేనికి? ఆత్మకు. మనమై ఉన్న ఆత్మకు మరణం వచ్చింది. ఏ ఒక్కరూ నీతిమంతులు లేరు. ఆ కాలంలో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించాడు. ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి, చూడండి పిల్లరా, ఆయన శిలువలో మరణించాలి. తండ్రి అభిష్టము, తండ్రి ఇష్టము. చూడండి పిల్లరా, ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి, చూడండి పిల్లరా, సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను ఉన్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకున్న వలన తండ్రి అభిష్టమాయను. తండ్రి అభిష్టాన్ని నెరవేర్చడానికే మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఏ ఒక్కరు నీతిమంతులు లేక అందరూ నిత్యనాశనానికి జోగాడుతున్న తరుణంలో, ఆ సమయంలో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? ధర్మశాస్త్రం కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. ఏ ఒక్కరూ నీతిమంతులు లేరు. చూడండి పిల్లరా, ఆ తరుణంలో యేసుక్రీస్తు మరి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. మనందరినీ తండ్రి ఎద్దకు తీసుకెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? మనమై ఉన్న ఆత్మలను ఆయనతో సమాధానపరచుకున్న వాళ్ళని, పాపంతో జోగాడుతున్న మనల్ని, నిత్యనాశనానికి జోగాడుతున్న మనల్ని నీతిమంతులుగా చేయడానికి, మన పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు శిలువలో మరణించాడు పిల్లరా. ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు పిల్లరా, కొట్టివేశాడు. చూడండి పిల్లరా, ఆయన రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తన సమాధానపరుచుకున్న వల్ల తండ్రి అభిష్టమాయను. అందుకోసమే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడ్డది. మరి పరలోకం ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చవలనని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాటను లేఖనం చదువుకున్నట్లయితే, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. దేవుని సంకల్పం పిల్లరా, నిర్ణయించుకున్నాడు కాబట్టే యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు పిల్లరా. ఏ సమయంలో పంపించాడు? ఎవరు నీతిమంతులు లేరు. అందరూ మరి ఆజ్ఞను అతిక్రమించి మరి పాపానికి జోగాడుతున్న సమయంలో ఏ ఒక్కరు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని తరుణంలో యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్ర కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. కొట్టివేసి ఆయనతో సమాధానపరచుకొని దేవునికి సమాధానపరచవలనని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు పిల్లరా.
అందుకోసమే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు పిల్లరా. దేవుడు మన యందు చూడండి, దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షమాయను. యేసుక్రీస్తు దేవుడు మన యందున్న ప్రేమ ప్రత్యక్షమాయను. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. చూడండి పిల్లరా, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే పిల్లరా, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమాయను. చూడండి పిల్లరా, మనము ఆయన ద్వారా జీవించినట్లు, యేసుక్రీస్తు ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమాయను. చూడండి పిల్లరా, మరి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని ఆ ప్రేమను వెల్లడిపరిచాడు. ఏ విధంగా? యేసుక్రీస్తు ద్వారా. చూడండి పిల్లలు, యేసుక్రీస్తు ద్వారా వెల్లడిపరిచాడు. దేవుడు మన ఎడల ఉన్న ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే చూడండి పిల్లరా, మరి అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూడండి పిల్లలు, మనము పాపులమై ఉండగా, పాపులం అంటే ఏంటి? పాపము ఆజ్ఞాతకమే పాపం వల్ల వచ్చింది మరణము. దేనికి? మనమై ఉన్న ఆత్మ నిత్య నాశనానికి మరణిస్తే పాతాళానికి జారిపోయే తరుణంలో ఉన్న మనము శత్రువులమై ఉండగా మరి ఆయన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. చూడండి పిల్లరా, మరి దేవుడు మన అపరాధముల మీద, చూడండి పిల్ల, మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా మనల్ని క్రీస్తుతో కూడా మరి సమాధానపరచవలని దేవుని కోరిక. చూడండి పిల్లరా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకున్నట్లయితే, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను అని పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. ఆ సమాధాన పరిచర్య మాకు అనుగ్రహించాడు. అందుకోసమే అదేమనగా దేవుడు వారి అపరాధంలోనూ వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకున్న వల్లని ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. చూడండి పిల్లరా, వారి అపరాధములు వారి మీద మోపక చూడండి పిల్లరా, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకున్న వలనని దేవుని కోరిక, ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. ఆ మాకు అప్పగించిన సమాధాన వాక్యాన్ని మరి మేము అందరికీ ప్రకటిస్తున్నామని పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. పిల్లరా, చూడండి పిల్లరా, ఎంతో గొప్ప ప్రణాళిక. ఆ ప్రణాళికలోని భాగమే దేవుడు తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి పంపించిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు. పిల్లరా, తండ్రి ఇష్టాన్ని ఎలా నెరవేర్చాడు? ఈ లోకంలో యేసుక్రీస్తు భూమి మీద మరి 33.5 సంవత్సరాలు సుఖపడడానికి వచ్చాడా? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి, ఏదైతే నువ్వైతే ఆ పని చెప్పావో ఆ పనిని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను. తండ్రి, నువ్వైతే నాకైతే ఏ పని ఇచ్చావో ఆ పనిని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను మయపరచుటకు తండ్రి ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. పిల్లరా, యేసుక్రీస్తు జీవించిన కాలంలో చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు తండ్రి మాట, తండ్రి ఆలోచన, తండ్రి విధానము ప్రతి ఒక్కటి తండ్రి వినికిడిలో ఉన్న మాటలే మరి అనుసరించి జీవించాడు, ప్రకటించాడు. పిల్లారా, తండ్రి నిష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. యేసుక్రీస్తు సిలువలో మరణించాడు, సిలువలో రక్తం కార్చాడు. ఎవరి కోసము? చూడండి పిల్లారా, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పిల్లారా, యేసుక్రీస్తును నమ్ముకుంటే ఏంటి? యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోక రాజ్యము, యేసుక్రీస్తు నమ్ముకుంటే నీతిమంతులయ్యే భాగ్యము, యేసుక్రీస్తు నమ్ముకుంటే పాపక్షమాపణ, యేసుక్రీస్తు నమ్ముకుంటే మనమై ఉన్న ఆత్మను రక్షింపబడుతుంది. మన ఆత్మను మరి తండ్రి ఎంట తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పిల్లారా, ఇంత గొప్ప భాగ్యము మనకు అర్థం కాని పరిస్థితిలో మేము క్రైస్తవులమండి, మేము సంఘానికి వెళ్తున్నామండి. సంఘానికి ఎందుకు వెళ్తున్నామండి? దేవుని ఇష్టమేంటండి. దేవుని ఇష్టాన్ని మన జీవితాల్లో అనుసరించి జీవిస్తున్నామా? ఏ విధంగా ఉన్నాం? చూడండి పిల్లరా, ఏ విధంగా జీవిస్తున్నాం? శరీర సంబంధమైన వాటి కోసమే యేసుక్రీస్తు నమ్ముకుంటున్నామా? ఈ లోకం 60, 70, 80 సంవత్సరాల కోసమే యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నామా? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలండి? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేసుకోవడానికి, మనము పొందుకున్న రక్షణను భయంతో వణుకుతో మరి అనుసరించి జీవించి భయంతో వణుకుతో జీవించాలి. అలా జీవించడానికి మనము క్రైస్తవులముగా ఉన్నాం. పిల్లరా,
అందుకోసం మనం ఆలోచన చేయాలి. దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడంట. ఎంతో ప్రేమించాడు పిల్లరా. ఈ మాటను చాలామంది దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు అని ఈ మాటను ఏ విధంగా చెప్తున్నట్టే, లోకంలో ఉన్న వాటినన్నీ దేవుడు మనకిచ్చాడు అంటున్నాడు. అందరికి ఇచ్చాడు. జగత్ మరి ప్రారంభంలోనే దేవుడు అందరికీ అన్ని ప్రకృతిని అంతా సిద్ధపరిచి 6వ దినమున మనిషిని చేశాడు పిల్లరా. అన్నిటినీ అందరికీ దేవుడు దారాదత్తంగా ఇచ్చాడు. దారాదత్తంగా ఇచ్చాడు. అన్నిటిని ఇచ్చాడు. అన్నిటికంటే ముఖ్యము మనమందరము మనమై ఉన్న ఆత్మ నిత్యనాశనాన్ని జోగొడుతున్న తరుణంలో, మనమందరము మరణిస్తే పాతాళానికి జారుతున్న తరుణంలో దేవుడు తన ప్రియ కుమారుని పంపించాడు పిల్లరా. ఇది ప్రేమ పిల్లరా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఏ విధంగా? పాప శరీరాకారంతో పంపించాడు. మనం ఇది ఏ విధంగా శరీరం ధరించుకొని ఈ లోకంలో ఏ విధంగా జీవిస్తున్నామో మన ఈ శరీరం ధరించుకున్న ఈ విధంగానే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలోకి వచ్చాడు. పాప శరీరాకారంతో జీవించాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. ఏ సమయంలో దేవుని మాటను ఉల్లంఘించలేడు, అతిక్రమించలేడు, అనుసరించాడు, జీవించాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చూడండి పిల్లరా, మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో లేఖనం చదువుకున్నట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతో ప్రేమించనంటే ఈ ప్రకృతి సంబంధమైన వాటిని గురించి చెప్తున్నాడు. దేవుడు మాకు అవిచ్చాడు, ఇవిచ్చాడు, దేవుడు మమ్మల్ని ప్రేమించాడు. అది కాదండి. దేవుడు మనల్ని ప్రేమించడం అంటే, దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు సిలువలో మరణింపజేశాడు. ఆయనతో సమాధాన పరచుకున్న దేవుని అభిష్టము. ఇది దేవుని ప్రేమ. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కనుక ఏం చేశాడు? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. చూడండి పిల్లరా, ఆయనను మనకు ఎందుకు అనుగ్రహించాడు? మనము నిత్య జీవం పొందవాలనని. చూడండి పిల్లరా, మన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏంటంటే నిత్య జీవము. యేసుక్రీస్తు నమ్ముకుంటే మరి నాశనం అనేది ఉన్నది. మరణిస్తే పాతాళానికి జారిపోయే భయంకరమైన పరిస్థితి. ఎందుకో? శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఆ పాప స్వభావం కోసం మనము నిత్యము నాశనానికి పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని చూపించేవాడు సాతాను ఉన్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవడంబం కోసం ఈ 60-70 సంవత్సరాల కోసం ఈ లోకంలో ఉన్న వాటిని కోసం తినాలి, తాగాలి, సంతోషించాలి. అందుకోసమే జీవించామని ఈ లోకము మరి ఉర్రుతలుగుస్తున్నది. అందుకోసమే శరీరం కోసము మనము యేసుక్రీస్తు ఎదుగు రాకూడదు. మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవాలి. ఆ ఆత్మను రక్షించుకోవాలంటే యేసుక్రీస్తుకు రావాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు సిలువలో మరణించాడు? మనమై ఉన్న ఆత్మను రక్షించడానికి, మనందరినీ పరలోకంలో తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. యేసుక్రీస్తు సిలువలో ఎందుకు మరణించాడు? దేవుని అభిష్టము. అందరూ నిత్యనాశనానికి జోగాడుతున్న వారందరినీ, అందరూ మరణిస్తే పాతాళానికి జోగాడుతున్న వారందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని. అందుకోసమే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత అంటే చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మనకు అనుగ్రహించడానికి దేవుడు వెనక తీయలేడు. అందుకోసం యేసుక్రీస్తు కంటే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని నిర్ధారణ జరుగుతున్నది పిల్లరా, వాక్యంను బట్టి. చూడండి పిల్లరా, అందుకోసమే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? దేవుని అభిష్టమును నెరవేర్చడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. 33.5 సంవత్సరాలు దేవుని పనిని చేయడానికి, దేవుని మాటను అనుసరించి జీవించడానికి, నెరవేర్చడానికి. తండ్రి, నువ్వైతే ఏదైతే పనిచ్చావో ఆ పని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి తండ్రి నిన్ను మయపరిచితిని తండ్రి అని యేసుక్రీస్తు ఈ లోకంలో మరి దేవునికి ప్రార్థన చేస్తున్నారు పిల్లరా. తండ్రి, ఏదైతే పనిచ్చావో ఆ పని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మయపరిచితిని తండ్రి. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు ఏ విధంగా వచ్చాడు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, 8-3-4 వచనాల్లో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఏ విధంగా వచ్చాడండి? పాప శరీరాకారంతో ఈ లోకంలో జీవించాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ప్రత్యేకమైన శరీరం ధరించాడు అని కొంతమంది అంటున్నారు. అర్థం కావడం లేదు. ఎందుకు? ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకోలేని పరిస్థితిలో నేడు సాతానుడు అనేకులను మేము క్రైస్తవులము అనే వారిలోనే చొచ్చి ఏం చేస్తున్నట్టే వాక్యాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. యేసుక్రీస్తు ఎవరండి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అండి. యేసుక్రీస్తు ఏ విధంగా వచ్చాడండి? పాప శరీరాకారంతో వచ్చాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు.
దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి మరి ధర్మశాస్త్ర కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రం అనుసరించాడు. ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. ఆయన రక్తం చేత, సిలువ రక్తం చేత సంధి చేసి మనల్ని అందరినీ దేవునితో సమాధాన పరచుకోవడానికి మరి దేవుని అభిష్టం అండి. అందుకోసమే యేసుక్రీస్తు సిలువలో మరణించాడండి. సిలువలో రక్తం కార్చాడండి. ఆ రక్తం కార్చిన రక్తధారాల ద్వారా నేను పాపిని అని మన పాపాలను కడుక్కోవడానికి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని మనము యేసుక్రీస్తు వచ్చి నేను పాపిని అని నువ్వు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుకుంటే అప్పుడు నువ్వు క్రీస్తు మహిమను ధరించుకుంటావు, సంఘంలో చేర్చబడతావు. క్రైస్తవుడికున్న మహిమ నీకు అర్థమవుతుంది. ఆ మహిమ అర్థం కావాలంటే ఈ విధమైన బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకోవాలి. అలా కట్టుకోకుండా నేను క్రైస్తవుని అని మనము ఎన్ని రోజులు మన జీవిత కాలమంతా మనం ఏదో చేస్తున్నామని భ్రమలో ఉంటే వాడు మరణిస్తే పాతాళానికి తీసుకెళ్ళడానికి అనేకులను వాడు నీతి పరిచారకుల వేషం ధరింపజేసుకొని ఈరోజు సంఘంలో అనేకులను వాడుకుంటున్నాడు వాడు సాతాను. అందుకోసమే దేవుని అభిష్టం ఏంటి? దేవుని ఇష్టాన్ని నెరవేర్చింది యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏ విధంగా నెరవేర్చాడు? సిలువలో మరణించడానికి కూడా తండ్రి ఏదైతే నువ్వు నాకు పనిచ్చావో ఆ పని నేను నెరవేర్చడానికి వచ్చాను. ఏ విధంగా వచ్చాడు? లేఖనం చదువుకుందాం పిల్లరా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విరుత్తి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము, చూడండి పిల్లల, పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి పిల్లరా, శిక్ష విధించాడు. శిక్ష విధించి తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయలేదండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయలేదు. మన అందరి కొరకు ఆయనను అప్పగించెను. చూడండి ఇందులో ఏది ప్రేమ ఉన్నది? మరి యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమించాడా, మనల్ని ఎక్కువగా ప్రేమించాడంటే చూడండి పిల్లరా, దేవుని ప్రేమ, దేవుని సంకల్పము ఎంత గొప్పదండి. ఆ గొప్ప సంకల్ప ప్రకారంగా మనము మన ఆత్మీయ జీవితం ఉండదా లేదా? ఎందుకు యేసుక్రీస్తుని నమ్ముకోవాలి? ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు? యేసుక్రీస్తు అభిష్టం ఏంటి? యేసుక్రీస్తు దేవుని ఇష్టాన్ని ఏ విధంగా నెరవేర్చాడు? మరి దేవుని అభిష్టం ఏంటి? దేవుని అభిష్టం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి అలా జీవించాడు కాబట్టి యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, యేసుక్రీస్తు నమ్ముకుంటే పాపక్షమాపణ, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోక రాజ్యం, యేసుక్రీస్తు నమ్ముకుంటే దేవుని వారసులము, దేవుని ఇంటి వారము, పరలోకానికి వారసులము. ఇంత గొప్ప భాగ్యము మనకు అర్థం కాకుండా మనోనేత్రాలు గుడ్డితనం కలిగేసి నేను క్రైస్తవుని ఎందుకు? ఏ విషయంలో క్రైస్తవుడివి? ఏ విషయంలో క్రైస్తవుడు? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేసుకోవడానికి నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. అలా ప్రకటించాలి. మనమై ఉన్న ఆత్మను ఏ విధంగా రక్షించుకున్నామో మనమందరం అనేకులను రక్షించాలి, అనేకులకు సువార్త ప్రకటించాలి. ఆ క్రీస్తు మహిమను ధరించుకున్న మనము క్రీస్తు మహిమను కలిగి ఉన్నామా? ఆ మహిమను ప్రకటించాలి పిల్లరా. అందుకోసమే దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయలేడట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31-32 వచనాలు చదువుకుందాం పిల్లరా. ఇట్లుండగా ఏమందుమో దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు? మనము నమ్ముకున్నది బరాబరి బైబిల్ సిద్ధాంత ప్రకారంగా ఆత్మ సంబంధమైన సంగతులతో మనము ఆత్మీయ జీవితమును కట్టుకున్నామా? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాము? యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంటే ఆ క్రీస్తు మహిమను ధరించుకుంటాము. ఆ మహిమను ధరించుకున్న మనము మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదిగే గొప్ప భాగ్యం ఉన్నది. ఆ భాగ్యం అర్థం కాకుండా నేను క్రైస్తవుని అని సంఘానికి వస్తున్నాం పోతున్నాము. మన ఆత్మీయ జీవితం అనేది ఫలభరితం అయితే లేదు. ఎందుకు? శరీరం కోసం యేసుక్రీస్తు నమ్ముకున్నావా? శరీరంలో ఏదో సుఖభోగాల కోసం 60, 70, 80 సంవత్సరాల కోసం యేసుక్రీస్తు నమ్ముకున్నావా? దేవుని అభిష్టం ఏంటి? దేవుని అభిష్టం నెరవేర్చిన వారు ఎవరు? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? దేవుని పనిని నెరవేర్చడానికి. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించాడు పిల్లారా. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? అందరి పాపాలను తీసివేయడానికి, అందరిని పరలోకాన్ని తీసుకెళ్ళడానికి, అందరిని పాప క్షమాపణ దయచేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించాడు పిల్లారా. సిలువలో రక్తం కార్చాడు పిల్లారా.
మరి శిలువలో రక్తం కార్చి మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడో దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు, పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపించాడు. ఆ పరిశుద్ధాత్ముని ఈ లోకానికి వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా 12 మంది బాప్తీసం మరి పరిశుద్ధాత్మను పొందుకొని యేసు క్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విన్నవారు హృదయాలు నొచ్చుకున్నారు, హృదయాలు పొడవబడ్డాయి. సహోదరులారా, మేమేమి చేద్దాము? పేతురు వారు కడమ అపొస్తలులు ఏమన్నారు? ప్రతి వాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటారు, సంఘంలో చేర్చబడతారు. సంఘంలో చేర్చబడిన నీవు క్రైస్తవునికున్న మహిమ, క్రీస్తు మహిమను ధరించుకుంటే నీ బ్రతుకులో ఏ విధంగా మార్పు జరుగుతుంది అనేది మరి అలా మన ఆత్మీయ జీవితం కట్టుకున్న నాడే దేవునికి ఇష్టమైన పని నెరవేర్చే వరంగా ఉంటాము. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. ఆ దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు పిల్లరా. ఆ దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన ఆ ఇష్టము నెరవేర్చి మరి పరలోకంలో ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి ఉండి పరిశుద్ధాత్ముని బోధన మనం అనుసరించి జీవించాలి, ఆత్మనియమమును అనుసరించి జీవించాలి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధను అనుసరించి జీవించాలి పిల్లరా. అందుకోసమే క్రీస్తు రక్తమునందు విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. చూడండి పిల్లరా, మనకు కరుణాధారముగా బయలుపరిచాను యేసుక్రీస్తును. రోమిలో రాసిన పత్రిక 3:26 చదువుకుందాం పిల్లరా. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము ఉంచుగలవాని నీతిమంతుడుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన ఇలాగు చేసెను. చూడండి పిల్లరా, ఎంత చక్కని మాటలు పిల్లరా. దేవుని సంకల్పాన్ని అనుసరించి దేవుని సంకల్ప ప్రకారంగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. మరి యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము, యేసుక్రీస్తుని నమ్ముకుంటే యేసుక్రీస్తు ద్వారానే నీతిమంతుడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడి ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముంచుగలవాని నీతిమంతుడుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగో చేసెను. చూడండి పిల్లరా, అందుకోసమే దేవుని అభిష్టం ఏంటి? పరలోకంలో ఉన్నవే కానీ భూలోకంలో ఉన్నవే కానీ ఆయనతో సమాధాన పరచుకున్న వాళ్ళని తండ్రి అభిష్టమాయను. చూడండి పిల్లరా, దేవుని అభిష్టము, దేవుని ఇష్టమండి. నాకు చాలా స్వీట్ ఇష్టం అంటే అంటారు. ఏమి ఇష్టమండి? నాకు ఇది చాలా ఇష్టమండి, ఇంకా ఇది చాలా నాకు మరీ ఇష్టం అండి అంటారు. మరి యేసుక్రీస్తు తండ్రి అభిష్టమును నెరవేర్చడానికి వచ్చాడు. మరి అభిష్టం ఏంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఏ విధంగా ప్రేమించాడు? తన ప్రియ కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయలేదు. చూడండి పిల్లరా, ఆయనను మనకు అనుగ్రహించడానికి వెనుక తీయలేడు. అందుకోసమే మరి చూడండి పిల్లరా, మరి క్రీస్తుని నమ్ముకున్న నీవు నేను, క్రీస్తు మహిమను ధరించుకున్న మనము ఏ విధంగా ఉన్నాం? దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారంగా ఉన్నామా? దేవుని అభిష్టము నెరవేర్చే వారంగా ఉన్నామా? నేను క్రైస్తవున్నా అండి అని ఏదో ఆ సంఘానికి వస్తున్నావు పోతున్నావు, కానీ అలా అసలు క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావు? క్రీస్తు మహిమను ధరించుకున్నావా? క్రీస్తు మహిమను ధరించుకుంటే నీ పని ఏంటి? నువ్వేం చేయాలి? ఏం చేస్తున్నావు? చూడండి పిల్లరా, దేవుని అభిష్టం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి 33.5 సంవత్సరాలు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి, తండ్రి మాటను జవదాకకుండా, తండ్రి మాటను అతిక్రమించకుండా, తండ్రి ఏ మాట చెప్పాడో ఆ మాటనే చెప్తున్నాడు. నా సొంత మాట ఏం లేదు, నా సొంత బోధ ఏది లేదు, నేను చేసే బోధ అంతా తండ్రిదే అన్నాడు. ఆయన సొంత మాటలు ఏం చెప్పలేడు. మరి యేసుక్రీస్తు తండ్రి పనిని నెరవేర్చి సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, పరలోకంలో పరిశుద్ధాత్మని పంపించాడు. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేసాడు? మరి ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి సొంత బోధ ఏమైనా చేశాడా? యేసుక్రీస్తు అయితే ఏదైతే మిగిలి ఉంచాడో ఆ మాటలే సర్వసత్యం. పరిశుద్ధాత్ముడు వస్తాడు, పరిశుద్ధాత్ముడు వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. తండ్రి పిల్ల సర్వసత్యంలోకి నడిపిస్తారు. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు నమ్ముకుంటే నీకేంటి లాభం? యేసుక్రీస్తు ఎందుకు రావాలి? ఎందుకు రావాలండి? యేసుక్రీస్తు నమ్ముకుంటే పాపక్షమాపణ, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము, యేసుక్రీస్తు నమ్ముకుంటే దేవుని కుమారులము, దేవుని ఇంటి వారము యేసుక్రీస్తు ద్వారా అండి.
యేసుక్రీస్తు ద్వారా గొప్ప భాగ్యాన్ని మనం ముంగడ పెడితే ఆ భాగ్యం అర్థం చేసుకోలేక యేసుక్రీస్తు శరీర సంబంధమైన వాటి కోసము, ఈ లోక సంబంధమైన 60, 70, 80 సంవత్సరాల కోసము, నీ కోసం మున్నాళ్ళ ముచ్చట కోసం యేసుక్రీస్తు నీతో వచ్చాడా? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి నేను మనమై ఉన్న ఆత్మ నిత్యనాశనానికి జోగాడుతున్న మనల్ని, మరణిస్తే పాతాళానికి జోగాడుతున్న మనల్ని రక్షించడానికే, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, రక్తం కార్చాడు. చూడండి పిల్లలు, రక్తం కార్చాడు. ఎందుకు కార్చాడు? దేవునికి అందరికీ సమాధానపరచాలని, తండ్రి అభిష్టాన్ని నెరవేర్చడానికే ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు. చూడండి పిల్లరా, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చదువుకొని ముగిద్దాం పిల్లరా. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 వచనము, ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునే వలనని తండ్రి అభిష్టమాయెను. అందుకోసమే తండ్రి అభిష్టం నెరవేర్చడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు పిల్లారా. యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడు? ధర్మశాస్త్ర కాలం అమల్లో ఉన్నప్పుడు వచ్చాడు. ఏ ఒక్కరు నీతిమంతులు లేరు. ఒకనాడు దేవుని జనంగా మన ఇజ్రాయేళ్లకు ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులు అవుతారు, అతిక్రమిస్తే శాపగ్రస్తులు అవుతారు. ఒకనాడు దేవుణ్ణి లేని అన్ని జనులు కూడా ధర్మశాస్త్ర క్రియలు చేస్తే నీతిమంతులు అవుతారు. వారు అనుసరించారు, అతిక్రమించారంటే వీరిరువురు ధర్మశాస్త్రం అనుసరించలేరు, అతిక్రమించారు. అందుకోసమే పాపులయ్యారు. ఆజ్ఞ అతిక్రమే పాపం వల్ల వచ్చింది మరణము. నేను మనమై ఉన్న ఆత్మ నిత్య నాశనానికి జోగాడుతున్న తరుణంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? పాపములో ఉన్నవారిని విడిపించడానికి, వారందరినీ నీతిమంతులుగా చేయడానికి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి పిల్ల, విధించెను. యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, రక్తం కార్చాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి చేసి 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపించాడు. ఆ పరిశుద్ధాత్ముడే చేంజ్ చేశాడు. పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసు క్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి, అందుకోసమే యేసుక్రీస్తు నమ్ముకోవాలి. మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవాలి. ఆ యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం, యేసుక్రీస్తు ద్వారానే పరలోక ప్రాప్తి. యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొద్దకు మార్గము. యేసుక్రీస్తు ఎవరండి? తండ్రి యొద్దకు మార్గము. యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోక రాజ్యం, నిత్య జీవము. లేదండి మేము యేసుక్రీస్తు అది మతం అండి అంటావా? అది మేము మీ యొద్దకు ప్రకటించడానికి దేవుడు మాకు ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చండి. ఆ భాగ్యాన్ని నీకు అర్థం చేసుకోలేకుంటే అది నీ ఇష్టం అండి. యేసుక్రీస్తు నమ్మకుంటే నిత్య నాశనం అనేది ఉన్నది. మరణిస్తే పాతాళానికి జారిపోయే భయంకర పరిస్థితి. ఈ శరీరంలో పాప స్వభావం ఉన్నది కాబట్టి పాప స్వభావాన్ని చూపించడానికి సాతాను ఉన్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవోడ్డమాన్ని చూపెడుతున్నాడు. శరీరం తినుము, తాగుము, సంతోషించమని శరీరానికి ఆశలు కల్పిస్తున్నాడు. ఆశలు కల్పిస్తున్నాడు. నేను క్రైస్తవుని అంటున్నావా? నువ్వు ఈ లోక సంబంధమైన ఆస్తులు, అంతస్తుల కోసమే తిని తాగు, అన్ని ఏదో చెప్తున్నాడు వాడు సాతాను. అందుకోసం యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేసుకోవడానికి, పరలోకానికి చేరడానికి యేసుక్రీస్తు నమ్ముకోవటం. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? అందరి పాపాలను తీసివేయడానికి, అందరినీ పరిశుద్ధులుగా చేయడానికి, అందరినీ పరలోకంలో ఉన్న తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి వచ్చాడండి. అందుకోసమే యేసుక్రీస్తు నమ్ముకోవాలండి. దేవుని అభిష్టం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. ఈ లోకానికి వచ్చి తండ్రి పనిని నెరవేర్చి పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ పరిశుద్ధాత్ముడు భూమి మీద ఇప్పుడు సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు. సువార్త ప్రకటించబడుతుంది. ఆ సువార్తను ఎవరైతే నమ్ముతారో, ఆ సువార్త ద్వారా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుతారు. అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటారు, సంఘంలో చేర్చబడతారు. లేదండి మేము ఇవన్నీ ఏం నమ్మమంటావా? అది నీ ఇష్టం. మరి మరణిస్తే పాతాళానికి జారిపోయే భయంకర పరిస్థితి ఉంది. ఆ భయంకర పరిస్థితిని తప్పించుకోవడానికి, మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి, పరలోకాన్ని తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు నమ్ముకోవాలి. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, యేసుక్రీస్తు నమ్ముకుంటే నరకం అనేది ఉన్నది. ఆ నరకాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమే యేసుక్రీస్తు నమ్ముకోవాలి. యేసుక్రీస్తు నమ్ముకుంటే ఈ లోకంలో 60, 70, 80 సంవత్సరాల కోసం ఏదో ఆస్తులు, అంతస్తులు ఏదో ఈ లోకంలో కలుగుతాయని కాదు. మనమై ఉన్న ఆత్మ నువ్వు రక్షించుకోవాలి. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి అవిలాంటి జీవితాలు. రేపేమవుతుందో నీకు తెలియదు, నాకు తెలియదు.
కానీ యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోక ప్రాప్తి, యేసుక్రీస్తు నమ్ముకుంటే పాపక్షమాపణ అనేది ఉన్నది. ఆ దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికే, దేవుని అభిష్టమును ఏంటంటే తండ్రి పనిని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి తండ్రి ఏదైతే నాకు పని అప్పగించావో ఆ పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను మయపరిచేది తండ్రి అని మరి యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు పిల్లలు. ఆ పనిని నెరవేర్చి పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపించాడు. ఆ పరిశుద్ధాత్ముడు మరి పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. అనేకులు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలని క్రైస్తవుడికి దేవుడు యేసుక్రీస్తు ద్వారా గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. సువార్తను ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి, స్పష్టమైన బూరధ్వని ప్రకటించాలి. యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏంటి, అది యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం అండి. యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోక ప్రాప్తి అండి. నమ్మకుంటే అది నరకం అనేది ఉన్నదండి. ఆ నరకాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవుని అభిష్టాన్ని నెరవేర్చాడు. పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు యేసుక్రీస్తు. ఇప్పుడు మరి పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నాడు. సర్వలోకములో సువార్త ప్రకటించబడుతుంది. ఆ సువార్తను అనేకులు ప్రకటిస్తున్నారు. వినండి, అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోక రాజ్యం, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య నరకం అనేది ఉన్నది. ఆ నరకాన్ని తప్పించడానికే యేసుక్రీస్తు వచ్చాడు. తండ్రి దేవుని అభిష్టాన్ని నెరవేర్చాడు. ఆ దేవుని అభిష్టమును ఇప్పుడు ఎక్కడున్నది? సర్వలోకంలో సువార్త ప్రకటింపబడుతుంది. ఆ సువార్తను అందుకున్న మనము, క్రీస్తు మహిమను ధరించుకున్న మనము అనేకులను రక్షించాలి. అనేకులు నిత్యనాశనానికి జోగొడుతున్న వారిని రక్షించే పని మనది బాధ. అవునండి, మనం సువార్తను ప్రకటించాలి, సువార్తనే ప్రకటించాలి. ఏది ప్రకటించినా అది దుర్వార్త అవుతుంది. ఈరోజు మనం ఏం ప్రకటించాలి? క్రైస్తవుడి పని ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు ఏం చేశాడు, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏం లాభము అని. యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకము, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, యేసుక్రీస్తు నమ్ముకుంటే నరకం అనేది ఉన్నది. ఆ నరకాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని మనం ప్రకటించాలి తప్ప కానీ ఇంకేం ప్రకటించినా అది దుర్వార్త అవుతుంది. ఆ దుర్వార్తను ప్రకటించకూడదు. ఆ దుర్వార్త ప్రకటించడానికి అనేకులను సాతాను వాడుకుంటున్నాడు, అనేకులను రేపుతున్నాడు ఇప్పుడు. అందుకోసమే వాడికి సిద్ధపరిచిన నరకానికి వెళ్ళకూడదు. అందుకోసమే మనం యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ద్వారా మనం నిత్య జీవం పొందడానికే దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించాడు. దేవుని అభిష్టాన్ని నెరవేర్చాడు. అందుకోసమే దేవుని అభిష్టం ఏమిటంటే దేవుడి పనిని సొంత కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకంలో శిలువలో మరణించాడు, రక్తం కార్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో పరిశుద్ధాత్మని పంపితే ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది సువార్తను ప్రకటించారు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించబడుతుంది. ఆ సువార్తను విని హృదయాలు పశ్చాత్తాపగాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు క్రీస్తు మనం ధరించుకుంటాం. అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అదివరదాకా అర్థం కాని పరిస్థితిలో, అయోమయ పరిస్థితిలో క్రైస్తవుని అంటున్నావు కానీ క్రైస్తవుడు ఎందులో క్రైస్తవుడు ఏమైంది, క్రైస్తవుడికి క్రీస్తు మహిమ ధరించుకుంటే నువ్వేం చేస్తావు, ఏం పని చేయాలి అనేది మనము వాక్యము, అది బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకోవాలి. దేవుని అభిష్టం ఏంటంటే ఆ అభిష్టంను మనము ఇప్పుడు చదువుకుందాం పిల్లరా. చివరి వచనం, కొలసీలకు రాసిన పత్రిక 1:20 వచనము. దేవుని ఇష్టం, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను ఉన్నను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకునవలని తండ్రి అభిష్టమాయను. చూడండి పిల్లరా, ఇంత గొప్ప ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికను మనము లేఖనాల ప్రకారంగా ఇంతవరకు దాకా విన్నాం పిల్లరా. విన్న మాటలు మనం అర్థం చేసుకొని మన ఆత్మీయ జీవితంలో అనుభవం చేసుకుంటూ మనం అందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో దేవుడు నీరుగట్టి ఫలింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ ఈరోజు దేవుని అభిష్టం ఏమిటి అని నేర్చుకున్నాం నాయన. ఎన్నో లేఖనాల ద్వారా ఆత్మీయ జీవితంను కట్టుకునే గొప్ప ధన్యత భాగ్యం అనుగ్రహించిన స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా ఆత్మీయ జీవితంను కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యము మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీ, మరి బైబుల్ విజ్డమ్ అకాడమీ,
అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.